చూడండి, నేను చేసిన ఈ స్నేక్ గేమ్ అనేది జస్ట్ 5 minutes యూస్ చేసుకొని నేను ఈ గేమ్ అనేది డెవలప్ చేశాను అనమాట. జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్ తోనే నేను ఈ గేమ్ అనేది డెవలప్ చేశాను. సో మీరు కూడా ఇలాంటి గేమ్స్ జస్ట్ 5 minutes లో బిల్డ్ చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఫస్ట్ వచ్చేసరికి రోజ్ బట్ ఏ అనే వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు అనేది ఖచ్చితంగా లాగిన్ అనేది చేసుకోండి. సో మీ మెయిల్ తో లాగిన్ అయిన తర్వాతనే మీ గేమ్స్ అనేది క్రియేట్ చేయడానికి అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా మంది చాలా గేమ్స్ అనేది బిల్డ్ చేశారనమాట. నో కోడింగ్ అనమాట. ఇక్కడ కోడింగ్ కూడా అవసరం లేదనమాట. వితౌట్ కోడింగ్ మనం గేమ్స్ అనేవి డెవలప్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా గేమ్స్ అనేవి డెవలప్ చేసి ఉంచారు. సో ఇందులో మనం కొన్ని ట్రై చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ సాకర్ అనమాట. ఈ గేమ్ అనేది ట్రై చేద్దాం. సో లోడ్ అవుతుంది. వేరే డెవలప్ చేసిన గేమ్ అనమాట. సో మనం కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట. చూడొచ్చు. సో ఎలా వెళ్తుంది, ముందుకు వెళ్తుంది, బ్యాక్ వస్తుంది, అండ్ ఇటు సైడ్ వెళ్తుంది. మనం తిప్పొచ్చు అనమాట. స్క్రీన్ మనం స్లోగా తిప్పుకుంటే సో మనం చూడొచ్చు అసలు వ్యూ అనేది. జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్. ఆ గేమ్ యొక్క డిస్క్రిప్షన్ కూడా మీకు కింద ఇస్తారనమాట. చూడండి, సూపర్ సాకర్ డిస్క్రిప్షన్, సాకర్ గేమ్ దట్ వర్క్స్ ఆన్ మొబైల్. జస్ట్ ఇది ఇచ్చారనమాట. ఇది ఇస్తే ఆటోమేటిక్ గా గేమ్ అనేది డెవలప్ అయిపోయింది. ఇలా గేమ్ అనేది మనకు వచ్చింది అనమాట. సో మనం చూడొచ్చు, చూడండి ఎలా ఉందో. సో చూసారు కదా. ఇప్పుడు లైవ్ లో మనం ఓన్ గా మనం ఒక గేమ్ ఎలా అయితే డెవలప్ చేయాలో మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మీకు ఏదైతే ఉంది కదా, ఇక్కడ ఫర్ సెర్చ్ లో ఉంది కదా. సో నేనేమని ఇస్తున్నా అంటే, జస్ట్ క్రియేట్ ఏ బైక్ రేసింగ్ గేమ్. ఇక్కడ చూసారు కదా, నేను క్రియేట్ ఏ బైక్ రేసింగ్ గేమ్ అని ఇచ్చాను. సో దీని మీద జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తా. సో ఇది టైం తీసుకుంటుంది. ఇన్ బిట్వీన్ ఏం చేద్దామంటే, మనం నేనైతే ఏవైతే గేమ్స్ డెవలప్ చేశానో సో ఆ గేమ్స్ అనేవి ఒకసారి చూద్దాం మనం. సో ఇది ఒకటి అనమాట. నేను ఇది నంబర్స్ కౌంట్ చేయడం కోసం అని చెప్పేసి, లైక్ బాల్స్ గేమ్ అనమాట. ఎన్ని కలెక్ట్ చేసాం, ఎన్ని తీసుకున్నాము అన్నది ఇది అనమాట. ఇది ఫుల్ స్క్రీన్ కూడా చేసుకొని ఆడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ స్నేక్ గేమ్ అంటామా, స్నేక్ గేమ్ అని కూడా నేను జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్ మాత్రమే ఇచ్చాను. ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చి నేను అనేది ఇది డెవలప్ చేశాను. ఈ స్టార్టింగ్ లో చూడొచ్చు, జనరేట్ స్నేక్ గేమ్ అని ఇచ్చాను. ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే గేమ్ అనేది డెవలప్ అయ్యి ఇచ్చింది అనమాట. సో ఒకసారి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఎక్కడి వరకు వచ్చింది అని. చూస్తున్నారు కదా, కోడ్ అనేది ఆటోమేటిక్, అంటే కోడ్ మొత్తం అదే టైప్ చేస్తుంది. సో మనకి ఏంటంటే ఈజీగా మనకి అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అనమాట. గేమ్ అనేది డెవలప్ అయ్యి వస్తుంది అనమాట. ఈ వెబ్సైట్ ద్వారా మనకి యూసేజ్ ఏంటంటే, సో ఈ వెబ్సైట్ యూస్ చేసుకొని మనం ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఇది పెయిడ్ వర్షన్ అనమాట. అండ్ లైక్ ఇఫ్ ఆడుకోవడానికి అయితే, లైక్ గేమ్స్ ఆడుకోవడానికి అయితే నో ఇష్యూస్, నో ప్రాబ్లం, ఫ్రీగానే ప్లే చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ గేమ్ ని సెల్ చేయాలనుకుంటే మాత్రం పెయిడ్ వర్షన్ పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ అప్గ్రేడ్ లో చూస్తే మనకి ప్రివ్యూ కానీ, అసెట్స్ కానీ, అండ్ కోడ్ అనమాట మొత్తం మనకి ఇచ్చింది అనమాట. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఏమొచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఫిక్స్ చేద్దాం. అదే ఫిక్స్ చేస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అసెట్స్ కానీ, సో మనకి ఇక్కడ ఈజీగా తెలుస్తుంది అనమాట కోడ్. ఇక్కడ చూడండి, మనకు ఆ కోడ్ కావాలి అనుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ ఓన్ గా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే, సో యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. టు యాక్సెస్ ద ప్రాజెక్ట్ కోడ్ యూ నీడ్ టు అప్గ్రేడ్ అనమాట. అప్గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది ఆ కోడ్ దగ్గర. అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఈ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ప్రెస్ స్పేస్ టు స్టార్ట్ ద రేస్. చూడండి, ఇక్కడ ప్రెస్ బటన్ స్టార్ట్ చేసిన తర్వాత సో గేమ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఈ గేమ్ అనేది ఎలా మూవ్మెంట్ అవుతుంది ఏంటి మనం ఫుల్ స్క్రీన్ లో పెట్టి కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఇంకోటి కూడా ట్రై చేద్దాం. లైక్ ఇంకోటి ఏమైనా ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ బబుల్ గేమ్, రైట్. దాని మీద జనరేట్ మీద క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా మన గేమ్ అనేది డెవలప్ అవుతుంది. సో మనం ఏదైతే ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాం కదా, జనరేట్ ఏ బబుల్ గేమ్ అని ఇచ్చాం. సో మనకి ప్రాంప్ట్ అనేది లైక్ ఇలా ఇచ్చింది అనమాట. సో కోడ్ అంతా అయిపోయిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయడం. చూడండి, మన గేమ్ అనేది వస్తుంది. గేమ్ ప్లే చేయొచ్చు అనమాట. చూసారు కదా ఈ బబుల్ గేమ్ ఎలా వచ్చిందో. మనం బబుల్స్ ని స్టాప్ చేయాలన్నమాట. చాలా అంటే చాలా సింపుల్ గా ఉంది కదా. జస్ట్ ఒక కోడ్ అంటే ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, మనకి ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా స్పీడ్ గా వెళ్తుంది గేమ్ కూడా. సో చూసారు కదా, ఒకవేళ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్గ్రేడ్ మీద క్లిక్ చేస్తే సో చూడండి, లైక్
కరెంట్ ప్లాన్ వచ్చేసరికి 5 ఫ్రీ ప్రాంప్ట్స్ అని ఇచ్చారు. సో ఒక 5 ప్రాంప్ట్లు మాత్రమే వస్తాయి అనమాట. సో మనం హోస్ట్ చేయడానికి కూడా లోగోతో హోస్ట్ చేసుకోవచ్చు, అంటే లైక్ రోజ్ బట్ ఏ లోగోతో యూజ్ చేసుకొని సో మనం గేమ్ అనేది హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఒకవేళ మన ఓన్ గా 100 ప్రాంప్ట్స్ పర్ డే అంటే లైక్ $15 పర్ మంత్ అనమాట, అది యూజ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ రేట్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే. లైక్ జస్ట్ నార్మల్ గా గేమ్ ఆడుకోవాలంటే మాత్రం ఇదే బెటర్ అనమాట. జస్ట్ ఒక గేమ్ ఏదైతే గేమ్ కావాలో దాని యొక్క ప్రాంప్ట్ ఇచ్చేసి ఆటోమేటిక్ గా మీరు కూడా ఒక గేమ్ అనేది ఆడుకోవచ్చు. ఇలాంటి ఏఐ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తా. సరే మరి ఉంటా, బాయ్.